ఈ రోజు ఈ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర బంగారం ఉండొచ్చు, నీ దగ్గర వెండి ఉండొచ్చు, నీ దగ్గర బహుళంతస్తుల బిల్డింగులు ఉండొచ్చు, నీ దగ్గర వేల ఎకరాల భూములు ఉండొచ్చు. అవన్నీ కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకునే వాళ్ళరా? ఒక్కసారి ఆలోచించండి దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా. ఈ రోజు నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క కృప. రక్షణ నీ సన్నిధికి వచ్చింది, రక్షణ ఈ సముద్రంలో నీ ఎద్దుకు వచ్చి ఉన్నది. ఇవన్నీ కూడా నిన్ను దేవుని ఎద్దుకు చేర్చలేవు. ఒకానొక దినమున ఇవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మనుషుల్ని ఈ సమయమున ప్రేమించవచ్చు, మనుషులు ఒకానొక సమయం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన ఆ దేవుని ప్రేమ ఈ స్థలంలో